అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. గానీ ప్రతిపక్ష జాడ తెలియటం లేదు. ప్రతిపక్షం కేవలం శాసన మండలికే పరిమితమైందా? శాసనసభ ఏమైపోయింది? నిజంగా ధైర్యం, స్థైర్యం ఉంటే అంటే ఒక్క మగాడని చెప్పే ఏవైతే అనేక రకాల సోషల్ మీడియాలో వస్తున్నాయో, ఇవాళ అసెంబ్లీకొచ్చి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా డిఫాక్టో లాగా శాసన మండలిలో వెర్రితలలు వేస్తూ అనేక రకాల వేషాలు, అలాగే గొడవ, అలాగే అధికార పక్షం మీద దాడి, ముఖ్యంగా మా పార్టీ సంబంధించిన సోమవీర్రాజు గారిపై నిరంతరం చేస్తున్న దాడులు ఏవైతున్నాయో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తాం. నిజంగా ఆయనకి కానీ ప్రజాస్వామ్యం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. శాసనసభకు వచ్చి తప్పనిసరిగా సవాల్ చేయొచ్చు. అనేక రకాల విషయాలు ఉన్నాయి. కేవలం లడ్డూనే కాదు, అనేక రకాల విషయాలు ఉన్నాయి. భూ సంబంధించిన అనేక వివాదాలు, ఆయన అలాట్మెంట్ సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా చర్చకి సిద్ధం. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అన్ని రకాల విషయాలపైన మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని విషయాలు కూడా మాట్లాడడానికి. అలాగే రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది దేశంలోనే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో రానిన్ని పెట్టుబడులు వచ్చాయి. ఏమొచ్చాయి చెప్పి, ఏం కంపెనీలు వచ్చాయని చెప్పి ఈ మధ్య కాలంలో గత పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడతాడు. నిజంగా ఆయనకి పరిశ్రమ, దానికి సంబంధించిన కార్పొరేట్ యొక్క స్టాండింగ్, వాళ్ళ క్యాపిటలైజేషన్ గురించి ఏమైనా అవగాహన ఉందని చెప్పి ప్రశ్నిస్తాం. ఆ విధంగా చాలా లేఖిగా మాట్లాడిన తీరు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గత మంత్రులు కానీ ఈ యొక్క 1.5 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావటం, సుమారు 1 సంవత్సరం 9 నెలలు పూర్తవుతున్న సందర్భంలో 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మీకు వివరాలు తెలియజేస్తాం. చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు. ఆ విధంగా ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావటం మీకు కంటగింపుగా ఉందా? ఈ పరిశ్రమల ద్వారా అనేక రకాల పెట్టుబడులతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. దానికి మీకు ఇబ్బంది ఉందా? అలాగే అనేక రకాల పరిశ్రమకు సంబంధించిన ఒక గ్రీన్ క్యారిడార్ నిర్మాణం చేస్తున్నాం. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన పెద్ద ఎత్తున క్యారిడార్ బిల్డ్ అవుతుంది. ఆ యొక్క 3rd క్యారిడార్ కోసం మీకైనా అభ్యంతరం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏదైనా హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించినవి మనకి నిర్మాణం 11 ఎక్స్ప్రెస్, దాంట్లో 3 ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. దీనివల్ల మీకైనా అభ్యంతరం ఉందా? ప్రపంచంలో ఏదైతే మన సీ కేబుల్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. మొత్తం ప్రపంచానికి డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. దానికి మేమైనా అభ్యంతరం ఉందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రపంచానికి సంబంధించి అనేక రకాల విషయాలు, ముఖ్యంగా సెమీ కండక్టర్ సంబంధించిన అంశాన్ని మిషన్ 2.0 ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో దాంట్లో అత్యధిక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. దాని కారణంగా మీకు అభ్యంతరం ఉందా, లేకపోతే ఇబ్బంది ఉందా? అలాగే రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన ఏదైతే అనేక రకాల కొత్త ఖనిజాలు తీసే విధంగా ఏదైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటల్ సంబంధించి క్యారిడార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. దానివల్ల మీకు ఏమైనా నష్టం జరుగుతుందా అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు, అలాగే కొత్త కొత్త అవకాశాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి జరగడానికి, సమతుల్య అభివృద్ధి జరగడానికి, సంపద సృష్టించబడడానికి అనేక రకాల అవకాశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. రానున్న 1-2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండే అనేక రకాలుగా మన రాష్ట్రం దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వర్కింగ్ ఎట్ ద ఫుల్లెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పక్కదారి పట్టించే పెద్ద ప్రయత్నం గత నెల రోజులు బట్టి సాగుతుంది. దాని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లడ్డూ సంబంధించిన వివాదంతో పాటు అనేక ఇతర అంశాలు వాళ్ళ నాయకుల చేత బండబూతులు తిట్టించడం, అలాగే వాటి తర్వాత దాడులు లాంటి అనేక రకాలు సృష్టించి వాళ్ళంతటా వాళ్ళని దిగజార్చుకునే విధంగా మాట్లాడటం, ఈ విధమైన అనేక ప్రయత్నాలు, అలాగే డాంబికంగా మాట్లాడుతూ క్లీన్ చిట్ ఆయన ఇచ్చుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాలు మనం చూసాం. తప్పనిసరిగా వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సిన అవసరమైతే ఉంది. వీటిని వదిలే ప్రసక్తే లేదు. ఆ విధంగా కూటమి ఈ రాష్ట్రంలో ఒక ప్రగతిశీల ఆలోచనతో, ఒక నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకెళ్తుంది. అనేక రకాల విషయాలు ఇప్పటికే మనం చూసాం. నిజంగా అందరూ ఆశ్చర్యపోతారు. పక్క రాష్ట్రాలు కూడా, వాళ్ళకు కూడా ఒక ఈర్ష్యగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే ఒక దార్శనికమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, అలాగే దార్శనిక ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ ఇద్దరి యొక్క ఆలోచన సరళి కలిసి ముందుకెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఉదాహరణ. ఆ విధంగా మొన్న
ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దాంట్లో సుందర్ పిచ్చై మాట్లాడిన అంశాలు తప్పనిసరిగా అందరూ కూడా వినాలి. దాంతోపాటు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ సంబంధించిన అధినేత ఏదైతే ఏ సమ్మిట్ సంబంధించిన చైర్గా ఉన్నాడో ఆయన మాట్లాడింది, అలాగే యునైటెడ్ నేషన్స్ యొక్క జనరల్ సెక్రటరీ దేశం గురించి మాట్లాడిన తీరు, అలాగే గతంలో ఎవరైతే పనిచేస్తారు జింబాబ్వే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయన కూడా ఇండియా గురించి మాట్లాడిన తీరు, అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడటం, విశాఖపట్నం గురించి కూడా తప్పనిసరిగా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి ప్రాధాన్యత రావటం, దాంట్లో విశాఖపట్నానికి ప్రాధాన్యత రావటం ఏదైతుందో మనందరం కూడా వెల్కమ్ చేయాలి. ఆ విధంగా ఒక కలిసి ప్రయాణం చేసి ఏవైతే ఇవి వస్తున్నాయో ఇవంతా రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఏదైతే పొట్టి శ్రీరాములు కన్నా కళని సాకారం చేసుకోవడానికి రాయలసీమ మిగతా ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందడానికి దీనికన్నా గొప్ప అవకాశం లేదు. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొన్న బడ్జెట్ లో హార్టికల్చర్ హబ్ ని మళ్ళీ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ విధంగా కోకోవా, క్యాష్యూ నట్ కి, కోకోనట్ కి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి హార్టికల్చర్ సంబంధించిన ప్రత్యేక దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డిఫెన్స్ సంబంధించిన కారిడార్స్ డిక్లేర్ చేశారు. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఈ గ్రీన్ ఎనర్జీ సంబంధించిన పెద్ద ఎత్తున పెట్టుబడులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా సంబంధించిన పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. సో ఇంత పెద్ద ఎత్తున మనకి పెట్టుబడులు, ఎనర్జీ రావటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కావటం, 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ ఉండటం, సుమారు 7 ఎయిర్పోర్ట్స్ త్వరలో కాబోతున్న ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి ఏదైతుందో అంత అద్భుతంగా జరగబోతుంది. 10% గ్రోత్ రేట్ మనం సులువుగా సాధించగలుగుతాం. ఆ విధంగా దేశంలోనే ఒక తలమానిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది. వాళ్ళ అడగటం జరిగింది, మీరు పిఎస్సి పెట్టండి, సెపరేట్ గా పెట్టండి, దీని మీద హౌస్ కమిటీ కూడా వేయమని చెప్పి. దేనికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వెనకండు వేయటం లేదు. తప్పనిసరిగా లడ్డు అని కాదు, మిగతా అనేక రకాల విషయాలు కేవలం విశ్వాసాన్ని అలాగే నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర గత 5 సంవత్సరాల క్రితం జరిగింది. 5 సంవత్సరాలు జరిగిన ఒక్కొక్క అంశాన్ని తప్పనిసరిగా మనం తేట తెల్లించాలి, బయటకు తీసుకురావాలి, దోషులు శిక్షించాలి. సుమారు 186 దేవాలయాలపై దాడులు జరిగాయి. వాటిలో ఎవరు, దాని యొక్క కర్తలు, కర్మ, దాని వెనక ఉన్న హస్తం ఏంటి, ఎందుకు చేశారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, తప్పనిసరిగా బయటపడాలి. వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా అన్ని రకాల విషయాలు కూడా, అలాగే అత్యంత మనకి ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవదేవుడిని సంబంధించిన వరకామణి సంబంధించిన కానీ, లడ్డు సంబంధించిన కానీ, సేవలు సంబంధించిన దాంట్లో ఏ విధంగా వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేశారు, మిగతా చోట్ల అనేక దేవాలయాలకి ఆ భూముల్ని స్వాహా చేసే ప్రయత్నం చేశారు. వీటన్నిటిపైన తప్పనిసరిగా విచారణ జరగాలి. ఆ విధంగా ఎవరు కూడా దేవాలయ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం ఎవరు చేయకుండా ఉండే విధంగా కఠిన నిబంధనలు పెట్టాలి. ఆ విధంగా యావత్ హిందూ సమాజం కూడా దానికి చూస్తుంది, ఆ విధంగా అడుగులు వేస్తుంది. రాబో కాలం పెద్ద విప్లవం కూడా రాబోచ్చు. ఆ విధమైన ప్రయత్నం అంటే ప్రభుత్వాలు కానీ ఈ విధంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తే తప్పనిసరిగా ఆ దిశగా అడుగులు పడతాయి.